సంక్రాంతికి వి ఫర్ విక్టరీ కొట్టుకుంటూ వచ్చేసిండు అనిల్ రావుపూడి వెంకటేష్ ఇద్దరు కలిసి తోపు మూవీ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ. అసలు ఎక్స్పెక్ట్ చేసింది కామెడీ అని. అందరేమో F2 తర్వాత F3 గురించి వెయిటింగ్ ఉండే, కానీ ఈ మూవీలోనే F3 ఫీలింగ్ అన్నీ చూపించేసిండు అనమాట. ఇంక F3 ఎలా తీస్తాడు అనేసి ఇంకా వెయిటింగ్. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది, డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఎవ్రీథింగ్ మూవీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా బాగుంది. మన వెంకటేష్కి అయితే యాక్టింగ్ చెప్పనవసరం లేదు, ఆయన ఆడుకుంటాడు యాక్టింగ్. ఆయనకి ఈక్వల్గా హీరోయిన్స్ ఇద్దరు చేశారు కదా, హీరోయిన్స్ చెప్పాలంటే సూపర్ ఉన్నారు ఇద్దరు. అపియరెన్స్ వైజ్, యాక్టింగ్ వైజ్ వాళ్ళ స్కిల్ చాలా బాగా చేశారు. ఇద్దరు టాప్ హీరోయిన్స్, ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో ఇద్దరు టాప్ హీరోయిన్స్ని తీసుకొచ్చి ఓ టాప్ హీరోతో పెట్టింది. అంటే ఏజ్ గ్యాప్ అయితే ఎక్కువ ఉంది. మూవీలో ఇంట్లో చూసినప్పుడు అనిపించింది అరే ఇంత చిన్న పిల్లలతోనే ఎందుకు వచ్చిండని, బట్ అది రాంగ్ రోషన్. అక్కడ బిగ్ స్క్రీన్ పైన చూస్తే కరెక్ట్ డైరెక్షన్, పిక్చరైజేషన్ చాలా సూపర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ఐశ్వర్య ఉంది కదా, ఆమెను చూస్తే నాకు పాత హీరోయిన్ సౌందర్య గుర్తొచ్చింది ఈ మూవీలో, ఫస్ట్ టైం ఈ మూవీలో. ఎందుకంటే ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ మీరు చూస్తే వాచ్ చేయాలి. శారీస్, తెలుగు అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉంది, చాలా అట్రాక్ట్ అవుతారు. ఈమె కొంచెం ట్రెడిషనల్ వెస్టర్న్గా ఉంటుంది కాబట్టి ఈమెనే అట్రాక్ట్ అయింది మూవీ. అండ్ మెయిన్ హీరోయిన్ తనే ఉంటుంది, ఈమె సైడ్ అన్నట్టే ఉంది. ఓవరాల్ ఈక్వల్గా ఉంటుంది. కానీ శారీ ఎప్పటికన్నా తెలుగు ట్రెడిషన్, అమ్మాయి అంటేనే శారీ, దాంట్లో చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆమె యాక్టింగ్ ఫస్ట్ నుంచి అన్ని మూవీస్ టాప్, ఈ మూవీతోని ఇంకా టాప్కి వెళ్ళిపోయింది ఆమె. చాలా సంక్రాంతి విన్నర్ 2 మూవీస్ వచ్చినాయి మనకి. డాకు మహారాజ్ చాలా హ్యాపీ చేశాడు. ఫస్ట్ గేమ్ చేంజర్తో మైండ్ బ్లాక్ చేసిండు, ఆ తర్వాత డాకు మహారాజ్ ఎక్స్ట్రాడినరీ మూవీ, ఆ తర్వాత ఈ మూవీ. కలెక్షన్స్ వైజ్ డాకు మహారాజ్ అదే టాప్ ఉంటుంది, సెకండ్ ఈ మూవీ. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చూసి ఇప్పుడే వచ్చాను. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ సినిమాలో సాంగ్స్ కానీ ఏదైనా సాంగ్స్ మాత్రం బ్లాక్ బస్టర్. సినిమాకి మెయిన్ హిట్ అయిందంటే సాంగ్స్ వల్లే. సాంగ్స్ ముందే సినిమాకు ముందే సాంగ్స్ అన్నీ ఒక్కొక్కటి లైన్గా రిలీజ్ చేసుకుని వచ్చారు. గోదావరి గట్టి ఆ పాట మాత్రం చాలా బాగుంది. అది లాస్ట్లో బ్లాక్ బస్టర్. పొంగల్ సాంగ్ లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం ఎవ్వరు ఊహించుండరు అట్లా ఆ విధంగా తీస్తారని. క్లైమాక్స్లో కూడా వాళ్ళు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ ఇంకా వైఫ్ ఇద్దరు ఫైటింగ్ ఉంటుంది. సినిమా మొత్తం వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. ఇద్దరు చాలా బాగుంది. ఇద్దరు కామెడీ మాత్రం. సాంగ్స్ మాత్రం అసలు చెప్పవసరం లేదు సాంగ్స్ గురించి. విక్టర్ వెంకటేష్ గారు 2019 F2 తీసి ఎంతైతే హిట్ కొట్టారో, ఇప్పుడు మళ్ళీ 2025లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారండి. సినిమా ఓవరాల్గా కామెడీ మాత్రం చాలా బాగుంది. అందులో మెయిన్గా ఇది ఏంటంటే నేను ఇప్పుడైతే స్టూడెంట్, మనం పెద్ద అయిన తర్వాత మన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం పెద్దయ్యాక వాళ్ళకి మనం చేయగలే సాయం ఏదైనా ఉంటే అది పక్కా హెల్ప్ చేసి వాళ్ళు మనకు టీచ్ చేసిన లెసన్స్ అన్నీ అవే గుర్తుపెట్టుకుని వాళ్ళకి హెల్ప్ చేయాలంటున్నా. సినిమా అయితే చాలా బాగుంది, మొత్తం పర్ఫెక్ట్ ఉంది. సో ఈసారి సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. సినిమాలో అయితే ఆయన యాక్టింగ్ నచ్చింది, ఇంకా సాంగ్స్ నచ్చాయి, మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏది బాగాలేదని చెప్పలేను, మొత్తం పర్ఫెక్ట్ ఉంది. యూత్కి దొరికే మెసేజ్ ఈ సినిమాలో ఉంది. సో అందరు చూడాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ గారు అంటే మనకు తెలిసిందే కాబట్టి మొత్తం బాగానే ఉన్నాయి. సో గోదావరి గట్టు అయితే ఇంకా ఇరగదీశారు. సో మొత్తం బాగుంది. చూసామండి. ఇది సంక్రాంతికి వస్తున్నాము. చాలా 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 బాగుంది. చాలా చాలా అనేకంటే చాలా అని 10 సార్లు కాదు 100 సార్లు చెప్పచ్చు. ఎందుకంటే ఈ మూవీ మాత్రము ప్రతి ఒక్కరికి గిఫ్ట్ లాగా వెంకటేష్ గారు ఇచ్చారు. సాంగ్స్, మన కామెడీ కానీ, సాంగ్స్ కానీ, స్టోరీ కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయనకి 1000కి 1000 రేటింగ్ ఇస్తున్నాను వెంకటేష్ గారికి. అన్ని మూవీస్ తీశారు. అన్ని మూవీస్ కలిపి పక్కన పెడితే ఈ మూవీ మాత్రము అన్ని మూవీల కంటే మంచి సంక్రాంతికి వస్తున్న మూవీ మనకి తెలుగు ప్రేక్షకులకి మంచి మూవీ ఇచ్చారు. మాకు చాలా థ్యాంక్స్ వెంకటేష్ గారికి. సాంగ్స్ మాత్రం సూపర్ హిట్. మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే మామూలుగా లేదు. మ్యూజిక్ చాలా బాగుంది.
ఇప్పుడు స్టోరీ మొత్తం చెప్పామంటే థ్రిల్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడే వెళ్ళి చూసాం కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి చూడండి అని చెప్పి చెప్తున్నాం మేమైతే. మెసేజ్ ఏమని చెప్తున్నా, ఇప్పుడు మెసేజ్ నేను ఏమేమి ఇవ్వాలనుకుంటున్నానంటే టోటల్ ఫ్యామిలీతో వెళ్ళి మూవీ చూసి ఎంజాయ్ చేయండి, వెంకటేష్ గారికి 1000కి 1000 రేటింగ్ ఇవ్వండి అని చెప్తున్నాను. సూపర్ 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 ఉంది సినిమా, సూపర్ డూపర్ హిట్ కాదు, బంపర్ హిట్. వాళ్ళ వైఫ్ యాక్టింగ్ కానీ అందరి యాక్టింగ్ చాలా బాగుంది. ఫైట్స్ ఎలా అనిపించాయి మేడం? కామెడీగా ఉన్నాయి. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ అంటే గోదావరి గట్ సాంగ్ ఒకటి ఎక్స్పెషల్లీ బాగుంది. మంచి హిట్ అనుకోవచ్చా? అసలు నవ్వుకైతే ఇక అసలు డోకా లేదండి, చాలా చాలా బాగుంది. జబర్దస్త్ కామెడీ ఉందంటున్నారు బయట. చిచ్చి అలా ఏం లేదండి, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత కూడా వచ్చింది మంచి సినిమా. సంక్రాంతి తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, ఎలా అనిపించింది? మళ్ళీ సంక్రాంతికి ఇలాంటి మూవీ రావాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి వస్తున్నాం, హిట్ కొడుతున్నాం అని వెంకటేష్ బాబు గారు ఆల్రెడీ చెప్పారు, చెప్పినట్టే చేశారు. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్, బెస్ట్ కాన్సెప్ట్. ఈ రీసెంట్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ మనకి ఎడ్యుకేషన్ నేర్పించే టీచర్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్. ఏదో చూసాం, వాళ్ళ దగ్గర చదువుకున్నాము, వాళ్ళు ఒక 4 మాటలు అనేసాం, అయిపోయింది అని చాలామంది అనుకుంటాం. బట్ మన కోసం, మన ఎదుగుదలకి ఉపయోగపడిన టీచర్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు మనం తోడుండాలి. ఇది నాటే అందరూ అనుకున్నట్టు ఏదో చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన ఎదుగుదలకి ఉపయోగపడిన వాళ్ళకి మనం ఉపయోగపడకపోతే మన లైఫ్ ఎందుకు? మీరు ఏ జాబ్ చేస్తున్నారో లేకుంటే బిజినెస్ చేస్తున్నారో, ఎక్కడో చోట వాళ్ళు నేర్పించిన పాఠం ఇది గుర్తుపెట్టుకొని మనం బతికితే చాలా హ్యాపీగా ఉంటుంది. పార్ట్ ఆఫ్ దిస్ ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి పెళ్ళైన ప్రతి మగాడికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ తర్వాత పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేదే మెయిన్ థింగ్ దీంట్లో. చాలా అంటే చాలా యునానిమస్గా చెప్తున్నా, వెంకటేష్ బాబు గారు సంక్రాంతికి వస్తే ఆపే మగాళ్ళు లేడు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ కానీ, మీనాక్షి గారి యాక్టింగ్ కానీ కుమ్మేశారు. ఫస్ట్ హాఫ్లో బుడ్డోడు ఉంటాడు భయ్య, ఆ బుడ్డోడు చేసే కామెడీకి పడి 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 చచ్చిపోవాల్సింది. అసలు వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం బుడ్డోడే హోల్డ్ చేసేసాడు. సెకండ్ హాఫ్కి వస్తే కొన్ని చోట్ల చిన్న చిన్న ల్యాగ్లు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కుమ్మేశారు అందరూ. మెయిన్ ఆ కాన్సెప్ట్, ఆ విలన్లతో ఫైట్ కావచ్చు, వగేరా వగేరా అన్నీ సూపర్గా ఉన్నాయి. అందరికీ చెప్పేది ఒకటే మాట, హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమాకి మాత్రం మీ భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, కొంచెం సంస్కారం నేర్చుకుంటారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, టీచర్లు అంటే వస్తారు, డబ్బులు కట్టించుకుంటారు, చదువు చెప్తారని అనుకుంటాం. బట్ నీ లైఫ్ని నీకు పరిచయం చేసే ఫస్ట్ టీచర్ ఆయనే. సో దయచేసి రెస్పెక్ట్ దేమ్ అండ్ థ్యాంక్ యూ. ఇట్లా నీకు మన టాకీస్ పెడతాను నీకు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందుగా విక్టరీ వెంకటేష్ గారి హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం ఒక మంచి సినిమా, ఒక కుటుంబం సినిమా, ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా కావాలో అలా తీసిండు మన అనిల్ రావిపూడి సినిమా. చాలా కొత్త క్యారెక్టర్, ఒక డిఫరెంట్. అంటే ఈ కథ తీసుకుంటే ఒక గురువు శిష్యునికి నడిచిన కథ ఇది. అది ఒక కొత్తగా డిఫరెంట్గా తీసిండు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో అన్నట్టు ఒక స్క్రీన్ మీద చూపించిండు, ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా కామెడీ మాత్రం బాగా పండించారు ఇలా. అంటే అనిల్ రావిపూడి డైరెక్షన్ అంటేనే కామెడీ అంటేనే ఒక సెన్సేషనల్. అంటే అలాంటి సినిమా అనేది ఒక మేము సంక్రాంతికి వస్తామని ఒక హైలైట్ సినిమా. కామెడీ మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అంటే మెయిన్ ఆ చిన్న పిల్లలు అలా పనిచేస్తాడు వెంకటేశ్వర కొడుకు లేక, ఆ క్యారెక్టర్ కూడా బాగా చేసిన. ఆ పిల్లోడు చాలా బాగా చేసిండు. సాంగ్స్ బాగున్నాయి. మెయిన్ ఐశ్వర్య యాక్టింగ్ కూడా ఇలా కొత్తగా చేసింది, డిఫరెంట్గా చేసింది. ఆమె కూడా బాగా చేసింది. కామెడీ ఓవర్ లేదు, ఎక్కడెక్కడ కామెడీ పెట్టాలో అక్కడ కామెడీ తీసిండు. ఓవర్ అనేది ఏం లేదు. వెంకటేశ్వర అంటే కామెడీలో చాలా బాగా పండిస్తారు. అలాంటి కామెడీ ఈ సినిమా మేము సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. డాకుబాయ్, సెకండ్ వచ్చి విక్టరీ వెంకటేశ్వర, థర్డ్ వచ్చి గేమ్ చేంజర్. 3 సినిమాలు మనమే, 3 బ్లాక్ బస్టర్ మనమే. కాకపోతే రేసింగ్లో మాత్రం డాకుబాయ్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ తగ్గట్టే సినిమా ఉందండి. అంటే యాక్చువల్గా పండక్కి ఊరెళ్తాం, సంక్రాంతికి వస్తున్నావా లేదని అడుగుతారు. అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనుకుంటారు. కానీ అవుట్ ఆఫ్ కంట్రీ నుండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయిన మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన కిడ్నాప్ గురవుతారు. కిడ్నాప్ గురైన తర్వాత ఆయన ఎట్లా సేవ్ చేయాలి, ఆయనకి ఆ దేశాన్ని ఎట్లా పంపాలనేది
లైన్ మీద సినిమా రన్ అవుతుంది. ఆ లైన్లో వచ్చేదే వాడిని తీసుకొచ్చి సంక్రాంతికి పండగలోపు తీసుకొస్తామని హామీ ఇచ్చి రిటైర్ అయిపోయిన సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్గా ఉండిపోతాడు. మళ్ళీ అనివార్య కారణాలు ఆయన తీసుకొని వచ్చి ఆయన ద్వారానే మళ్ళీ తీసుకొస్తారు. ఆ సినిమాలో ఆయన ఆ బ్రెయిన్కి ఎంత పదును ఉంటుందో ఆయన వాడే గన్నకి ఎంత పదును ఉంటుంది అన్నట్టు చూపించాడు. చాలా బాగుందండి సినిమా.